ఆ, ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం బ్రూస్లీ తత్వశాస్త్రం ఆధారంగా నిజాయితీగా మనల్ని మనం ఎలా వ్యక్తపరచుకోవాలి అనే అంశంపై ఒక దశల వారీ మార్గదర్శకాన్ని రూపొందిద్దాం. అంటే గ్రీకుల తర్వాత కళను, క్రీడను, తత్వశాస్త్రాన్ని అంత అద్భుతంగా కలిపినవారు చరిత్రలో చాలా అరుదు కదా. ఖచ్చితంగా. అసలు చాలామంది బ్రూస్లీని కేవలం ఒక ఫైటర్గానే చూస్తారు కానీ ఆయన ఉద్దేశ్యంలో మార్షల్ ఆర్ట్స్ అంటే ఇతరుల ముందు గొప్పల కోసం చేసే ప్రదర్శన అస్సలు కాదు. అవును, అదే. అది తనను నిజాయితీగా వ్యక్తపరుచుకోవడానికి వాడిన ఒక అద్భుతమైన సాధనం. ఈ ప్రాసెస్లో మొదటి దశ ఏంటంటే సహజమైన ప్రవృత్తికి, నియంత్రణకు మధ్య బ్యాలెన్స్ తీసుకురావడం. ఒక్క నిమిషం. అంటే మన సోర్సులో దీని గురించి ఒక పదం వాడారు. అదేంటంటే యానాక్టింగ్ యాక్టింగ్ అని. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది గదా. అసహజంగా ఉంటూనే సహజంగా ఉండడం ఎలా సాధ్యం? అవును. మొదట్లో ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ ఇది అర్థం కావాలంటే మనం ఒకసారి సైకిల్ నేర్చుకునే విధానాన్ని తీసుకుందాం. ఓహో, సైకిల్ అనాలజీ అన్నమాట. రైట్. అవును. మొదట్లో పెడల్స్ ఎలా తొక్కాలి, బ్యాలెన్స్ ఎలా చెయ్యాలి అని మన మెదడు విపరీతమైన కంట్రోల్ పెడుతుంది కదా. అప్పుడు మన కదలికలు చాలా యాంత్రికంగా ఒక రోబోట్లా ఉంటాయి. ఏ ఒక్కటెక్కువైనా అది అశాస్త్రీయమైపోతుంది. అవును, అలాగని కంట్రోల్ వదిలేస్తే కింద పడిపోతాం. ఖచ్చితంగా. కానీ కొన్నాళ్లకు అది అలవాటయ్యాక మనం ఏమీ ఆలోచించకుండానే సైకిల్ తొక్కేస్తాం. మనలో ఉన్న సహజమైన ప్రవృత్తికి ఆ కంట్రోల్కి మధ్య బ్యాలెన్స్ కుదిరినప్పుడే అది ఒక సహజమైన భాగంగా మారిపోతుంది. బ్రూస్లీ చెప్పిన యిన్ యాంగ్ అంటే ఇదే. సూపర్. అసహజమైన సహజత్వం అంటారు దీన్ని. అంటే ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత ఇక మనకంటూ ఒక ఫిక్స్డ్ స్టైల్ వచ్చేసినట్లేనా? అంటే ఆ స్టైల్ని పట్టుకొని జీవితాంతం ఉండిపోవచ్చా? ఇక్కడే రెండో దశ వస్తుంది. అదేంటంటే మూస పద్ధతులను దాటి ఎదగడం. ఎప్పుడైతే మనం ఒకే స్టైల్కు కట్టుబడిపోతామో అక్కడే మన ఎదుగుదల ఆగిపోయి అది ఒక స్ఫటికంలా అంటే ఒక క్రిస్టల్లాగా గట్టిపడిపోతుంది. ఓహో, సో ఎప్పుడూ ఒక బ్యాలీ డాన్సర్లా కదులుతూ ఉండాలన్నమాట. కీప్ ఇట్ మూవింగ్ అంటారు కదా. ఎగ్జాక్ట్గా. పారే నీరు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది అన్న తూర్పు దేశాల సూత్రం ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. నిరంతర ఎదుగుదల అనేది ఎప్పుడూ ఒక ప్రాసెస్ లాగా జరగాలి. అవును, ఇది వినడానికి బాగానే ఉంది. కానీ అహంకారంతో నకిలీ ప్రదర్శనలు చేయడం చాలా సులభం, కానీ నిజాయితీగా ఉండడం చాలా కష్టం. నేను పంచ్ ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేయాలి అని మూడో దశలో చెప్పారు గదా. అసలు ఆ స్థాయికి చేరడమెలా? ఇక్కడే కఠోర శిక్షణ మరియు నిజాయితీ ముఖ్యం. శిక్షణ అంటే మనస్సును, శరీరాన్ని పూర్తిగా ఏకం చేయడం. అప్పుడే మన ఆలోచనకు, చర్యకు మధ్య గ్యాప్ ఉండదు. అంటే నేను ఒకటనుకొని ఇంకొకటి చెయ్యకుండా వెంటనే యాక్షన్లో పెట్టేయడమన్నమాట. అవును. అప్పుడే మనం ఏ ముసుగు లేకుండా మనల్ని మనం వ్యక్తపరచగలం. రైట్. ఇక నాలుగో దశ గురించి మాట్లాడితే మనస్సును ఖాళీ చేసి రూపం లేకుండా ఆ నీరులా మారడం. ఇది నా ఫేవరెట్. అవును. కప్పులో పోస్తే కప్పులా, బాటిల్లో పోస్తే బాటిల్లా మారాలి కదా. పరిస్థితులకు అనుగుణంగా మారడమే నిజమైన స్వీయ వ్యక్తీకరణ అని వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజమే. నీరు ప్రశాంతంగా ప్రవహించగలదు, లేదా ఉగ్రరూపంతో విధ్వంసం సృష్టించగలదు. ఎలాంటి పరిస్థితినైనా స్వీకరించి దానికనుగుణంగా ప్రతిస్పందించడమే అత్యుత్తమమైన నిజాయితీ. వావ్, నిజంగా అద్భుతం. సో మొత్తంగా చూసుకుంటే మన సహజ ప్రవృత్తికి నియంత్రణకు బ్యాలెన్స్ తీసుకురావడం, అలాగే మోస పద్ధతులను వదిలేయడం, కఠోర శిక్షణతో నిజాయితీని పెంచుకోవడం, చివరగా నీరులా మారడం. ఈ 4 దశలు ఫాలో అయితే ఎవరైనా తమ నిజమైన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచవచ్చు. అవును, 100కి 100 పాళ్ళు కరెక్ట్. సో ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన. బయటి ప్రపంచం ముందు నిజాయితీగా ఉండటం కంటే మన కోసం మనం సృష్టించుకున్న ఆ నకిలీ ఇమేజ్ను వదిలిపెట్టి మన ముందు మనం నిజాయితీగా నిలబడటమే అన్నిటికంటే పెద్ద యుద్ధం కావచ్చు కదా. మరి ఆ అంతర్గత యుద్ధంలో మీరంతా ఎలా ఆ నీరులా మారబోతున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.